హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అంతగిరి. మన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయి అపోలో హాస్పిటల్, శివాజీ నగర్ నియర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. సో సమ్మర్ వచ్చేసింది, ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండాకాలంలో హాట్ వెదర్లో మనం మంచి హాట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ సన్ స్ట్రోక్. వడదెబ్బ లేదా ఎండ దెబ్బ అంటాం, దీన్నే హీట్ స్ట్రోక్ అని కూడా అంటాం. ఈ సన్ స్ట్రోక్ వల్ల సంవత్సరానికి ఈవెన్ ఓన్లీ ఇన్ సమ్మర్ మోర్ దాన్ 600 పీపుల్స్ జనరల్గా ప్రాణాంతకంగా మారి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా చనిపోతున్నారు. సన్ స్ట్రోక్ అంటే ఏంటి? జనరల్గా మన బాడీలో జనరల్ ఉన్నటువంటి నార్మల్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి బాడీలో థర్మో రెగ్యులేటరీ సెంటర్స్ ఉంటాయి. సో అది పని చేయనప్పుడు మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది. మరి నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత? నార్మల్ బాడీ టెంపరేచర్ వచ్చేసి జనరల్గా 37 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా ఫారెన్ హీట్స్లో అయితే 98.4 ఆర్ 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ టెంపరేచర్ మోర్ దాన్ 37 డిగ్రీస్ అవుతుందో దాన్ని ఫీవర్ అంటాం. ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ మోర్ దాన్ 41 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవుతుందో అప్పుడు అది హీట్ స్ట్రోక్ లాగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ అంటాం, కొంతమందికి నాన్ ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ అని కూడా అంటాం. రకాలతో మనకు పని లేదు, కాకపోతే దాని లక్షణాలు ఎలా ఉంటాయి. హీట్ స్ట్రోక్ తగిలినప్పుడు చాలామందికి ఇది చిన్నపిల్లలనే రావచ్చు, పెద్దవాళ్ళలోనే రావచ్చు. ఎక్కువగా సమ్మర్లో ఎండకు తిరిగే వాళ్ళకి, ఎక్కువ హాట్ వెదర్లో కానీ హాట్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది, రైట్? లైక్ ఫైర్ ఫైటర్స్ కానీ, అంటే ఫైర్ ఇంజన్లో పనిచేసే వాళ్ళకి కానీ, అథ్లెట్స్ ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానీ, ఈ ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ బార్డర్లో ఎండలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు ఆబ్వియస్లీ ఈ వడదెబ్బ అనేది తగులుతుంది. ఈ వడదెబ్బ తగిలిన తర్వాత ఎలాంటి లక్షణాలు ఉంటాయి? చాలామంది వడదెబ్బ తగిలిన తర్వాత వాళ్ళకి డిజినెస్ రావడం, అంటే తిప్పడము, చెమటలు రావడము, మన హార్ట్ రేట్ కొన్నిసార్లు పెరగడము, అంటే టెకికార్డియా అంటాం, హార్ట్ రేట్ ఎక్కువగా పెరిగిపోవడము, కొన్ని రకాల స్ట్రోక్లలో వడదెబ్బలలో స్వెట్టింగ్, చెమట ఎక్కువగా వస్తుంది, కొన్ని వాటిలలో చెమట తక్కువగా వస్తుంది. అండ్ బీపీ పడిపోవడము, మజిల్ క్రాంప్స్, కండరాల నొప్పులు, కొంతమందికి సింకోపల్ అటాక్స్ అంటాం, సివియర్ హెడేక్ రావడము, నాసియా ఒకారంలా ఉండడము. సో విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ కానీ వీక్నెస్ కానీ వచ్చి సడన్గా పడిపోయే అవకాశం ఉంటుంది. వడదెబ్బ లక్షణాలు అవి. సో వడదెబ్బ తగిలిన వెంటనే అసలు ఫస్ట్ ఎయిడ్ కింద మనం ఏం చేయాలి? సో వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తి ఒకవేళ మనం ఫేస్ చేసినట్టయితే వాళ్ళని నీడకి తీసుకెళ్ళి వాళ్ళ బాడీ పైన ఉన్నటువంటి క్లాత్స్ ఏవైతే గుడ్డలు ఉంటాయో వాటిని తడిపి కొద్దిసేపు ఎయిర్ తగిలే విధంగా పెట్టేసి వెంటనే వాటర్ ఇవ్వకూడదు. హీట్ స్ట్రోక్ తగిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే నీడకి తీసుకెళ్ళి సడన్గా ఎక్కువ మొత్తంలో కూల్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగించకూడదు. ఎందుకంటే మన బాడీలో ఉండేటువంటి థర్మో రెగ్యులేటరీ సెంటర్ ఫెయిల్ అవుతుంది. సో హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ఒకేసారి బాడీని తీసుకురాకూడదు. దట్ ఈస్ వెరీ డేంజరస్. సమ్టైమ్ ఇట్ మే కాజ్ డెత్ ఆల్సో. సో ప్రాణాంతకంగా మారుతుంది. అది మాత్రం చేయకూడదు. సో దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు? కంపల్సరీ డోంట్ ఫర్గెట్, మీరు ఎండకి ఎప్పుడు వెళ్ళినా గొడుగు తీసుకెళ్ళడం కానీ చేయాలి. మీతో పాటు ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉండాలి. అండ్ బాడీ ఎప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో మధ్యలో అవర్లీ కానీ అట్లీస్ట్ 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్లీ 30 మినిట్స్కి ఒకసారి కానీ మధ్యలో వాటర్ తాగడం కానీ, ఏదన్నా జ్యూస్ తాగడం కానీ, లేకపోతే ఓఆర్ఎస్ఎల్ తాగడం కానీ చేస్తుండాలి. ఎప్పుడు బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటూ ఎప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మంచి టాపిక్. ఐ హోప్ యూ విల్ క్యారీ అంబ్రెల్లా విత్ యూ every time during the summer days. And don't forget, watch this video till the end, and don't forget to comment in the comment box. And myself, Dr. Antagiri, don't forget to subscribe our channel Healthy Talks by Dr. Anti and New Sai Apollo Hospital. Thank you. Have a great day.